ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ మన అంబేద్కర్ అంటే ప్రతి గ్రామంలోన మరి ఈరోజు వీధి వీధులలో జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఆయన అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన చట్టాలు ఆయన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతిని పూలమాలలు వేసి ఘనంగా జరుపుకోవడము కోసిగిలో గొప్ప సంతోషకరమైన విషయమని తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలందరూ గుర్తించాలని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ చెప్పాడు. నాది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మరి కొంతమంది దళితుల వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ అని చెప్పేసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరి వారికి ఒకటే సూటిగా సమాధానం చెప్తున్నాను, అంబేద్కర్ కేవలం దళితవాడు కాదు, అందరి వాడని చెప్పేసి మీరు అందరూ తెలియజేసుకోవాలి. అలాగే మరి మన అంబేద్కర్ గారు మరి 1931 మరి సమావేశంలో మరి అక్కడ జిన్నా గారు మరి మహాత్మా గారు అంబేద్కర్ గారు కూడా పాల్గొని ఆ సమావేశంలో చర్చించారు. అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం దిశగా కృషి చేశారు. మరి ఈరోజు మరి అంబేద్కర్ మరి ఎలాంటి వ్యక్తి అంటే కేవలం ఒక విషయంలో చెప్పాలంటే మనం ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ మన చేతు ద్వారా ఇట్లా నమస్కారం చేయిస్తున్నాం. కానీ అంబేద్కర్ ఎలా చేశారంటే వాళ్ళే మనకు నమస్కరించి ఓటు హక్కు అడిగేలాగా చేశారని చెప్పేసి అంబేద్కర్ గురించి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అంబేద్కర్ ప్రతి ఒక్కరు వాడు కాబట్టి అంబేద్కర్ జయంతి రోజున మరి అన్ని చోట్ల వీధిలో మరి అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.